యువరాజ్ సింగ్ 18 ఏళ్ల వయసులో డెబ్యూ చేయడానికి ప్రైమ్ ఆస్ట్రేలియా ఎదురుగా వచ్చినప్పుడు ఇది చూసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్లు నవ్వుకున్నారు. ఎందుకంటే 18 ఏళ్ల కొత్త అబ్బాయి తన మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు, అది కూడా అప్పటి ప్రైమ్ ఆస్ట్రేలియా టీం పైన. ఇది 2000 నాకౌట్ ఛాంపియన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. అంటే యువరాజ్ సింగ్ ఎలాగైనా ఈ మ్యాచ్ లో బాగా బ్యాటింగ్ చేయాల్సిందే, లేకపోతే ఇండియా టోర్నమెంట్ నుంచి బయటకు వస్తుంది. కానీ ఈ మ్యాచ్ లో యువరాజ్ సింగ్ ఆడిన తీరుని చూసి ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే భయ్య అప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రపంచాన్ని డామినేట్ చేస్తుంది. కానీ 18 ఏళ్ల ఈ యంగ్స్టర్ బ్రెడ్లీ గ్రాండ్ మెగ్లాండ్ వంటి ప్లేయర్లను చితకబాదుతున్నాడు. ఈ మ్యాచ్ యువరాజ్ సింగ్ చాలా కష్టంగా మారింది. ఎక్కడైతే యువరాజ్ సింగ్ కేవలం బౌండరీస్ కొడుతున్నాడో ఒకవైపు ఇండియన్ టీం నుంచి వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లుగా అవుట్ అయి వెళ్తున్నారు. కానీ యువరాజ్ సింగ్ ఆ మ్యాచ్ లో ఒంటరిగా 84 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ వల్లనే ఇండియా ఆ ప్రైమ్ ఆస్ట్రేలియా మీద 20 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్స్ కి వెళ్ళింది.